హలో హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అనుకుంటున్నారా? ఇవాళ గోధుమ రవ్వ ఉప్మా చేస్తున్నాను. దానికోసం వెజిటేబుల్స్ని తీసుకొని పొటాటో, క్యారెట్, టమాటో, ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిర్చిని తీసుకొని ఒకసారి వాష్ చేసేసి పీల్ ఆఫ్ చేసేసుకోవాలి. పొటాటో, క్యారెట్ని పీల్ ఆఫ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెజిటేబుల్ అన్నిటిని టమాటో, ఉల్లిపాయ, క్యారెట్, పొటాటో, అల్లం, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. చక్కగా వీటిని ఒక పక్కన ఉంచుకొని ఒక బాండీ తీసుకొని దానిలోకి ఉప్మాకి సరిపడా నూనెను తీసుకొని దానిలోకి పోపు దినుసులు, ఇంగువ, పసుపు, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. వాటిని కొంచెం వేపుకోవాలి. తిరగమూత వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న ఈ ముక్కలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటిగా వేపుకుంటూ ఉల్లిపాయ, టమాటోని ఒకదాని తర్వాత ఒకటి వేపుకొని క్యారెట్, ఆలూని కూడా దానిలో మిక్స్ చేసుకోవాలి. అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటే ఉప్మా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలాగా పోపు వేగిన తర్వాత దానిలోకి కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి కొంచెం వేగాక ఉల్లిపాయ, టమాటాని కూడా మిక్స్ చేసుకోవాలి. తర్వాత క్యారెట్ దుంపని కూడా మిక్స్ చేసుకొని మొత్తం అంతా సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. దీనిపైన ఒక 2 minutes లిడ్ని పెట్టేసి ఉంచుకుంటే మనకి ఉప్మా ఆ ముక్కలు మగ్గుతాయి. ఉప్మా కోసం ముందుగా వేసుకున్న కూర ముక్కలన్నీ మగ్గుతాయి, చక్కగా మెత్తపడ్డాక మళ్ళీ ఒకసారి మూతను తీసి చూసుకుంటూ ఉండాలి. చూసుకొని ఒక గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వకి 2 glasses ఆఫ్ వాటర్ని వాడుకోవాలి. మనం 2 గ్లాసుల నీళ్ళని కొలిచి తీసుకొని దానిలో సరిపడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి ముక్కలు మగ్గడానికి ఇంకొకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. నీళ్ళు ఎసరు రాగానే మనం ముందుగా కొలిచి ఉంచుకున్న గోధుమ రవ్వని దానిలోకి మిక్స్ చేసుకోవడమే. నీళ్ళు కొలిచి తీసుకొని ఎసరు వచ్చేదాకా కొంచెం హై ఫ్లేమ్లో ఉంచుకోవచ్చు. హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఎసరు వచ్చాక దానిలో ఉప్మా రవ్వ వేసి మిక్స్ చేసేసుకోవడమే. ఉప్మా రవ్వ వేసాక ఇది జొన్న గోధుమ రవ్వ కాదు, మామూలు ఎర్ర గోధుమ రవ్వే కదా, కొంచెం టైం పడుతుంది. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ పూర్తిగా ఇంకా మగ్గలేదు. మళ్ళీ మూత పెట్టేసి ఉంచుకొని ఇంకొక 2 minutes తర్వాత మూత తీసి చూస్తే ఉప్మా రెడీ అయిపోతుంది. ఉప్మా క్విక్గా అయిపోతుంది. గోధుమ రవ్వ కూడా అంత త్వరగా మళ్ళీ ఆకలి అనిపించదు గోధుమ రవ్వ తింటే. ఆ పూట గోధుమ రవ్వ ఉప్మాని వీక్లీ అన్ని రకాలు ట్రై చేస్తాం కాబట్టి ఇది కూడా వీక్లో ఒకసారి చేసుకుంటాం. గోధుమ రవ్వ ఒకరోజు, సేమియా ఒకరోజు, ఇడ్లీ, దోశ, చపాతీ చేసుకుంటూ ఉంటాం.